అందరికీ నమస్తే. వెల్కమ్ టు మనకాందాన్ మీడియా. నేను మీ నరేందర్. ఇప్పుడే మనకు అందిన వార్త, కల్వకుంట్ల కవిత గారి పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో దాన్ని మార్పు చేయాల్సిందిగా ఈసీ కవిత గారికి సమాచారం ఇచ్చినట్టుగా చూస్తూ ఉన్నాం. కొన్ని నెలల క్రితమే తెలంగాణ రక్షణ సేన అనే పార్టీ ఆవిర్భవించడం జరిగింది. మొదట పెద్ద సభతో తెలంగాణ రాష్ట్ర సేనగా నామకరణం చేయడం జరిగింది కవిత గారు. దాని తర్వాత 3 రోజుల తర్వాత దాన్ని తెలంగాణ రాష్ట్ర సేన కాదు, తెలంగాణ రక్షణ సేనగా పెట్టుకోవాల్సిందిగా ఈసీ వాళ్ళు పంపడం చూసినాం. దాని తర్వాత 3 నెలల నుంచి ఆ పార్టీ కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. ఆ పార్టీ పెద్ద ఎత్తున రాష్ట్రంలో పోరాడుతూ ఉంది, చూస్తూ ఉన్నాం. అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అలాగే జెండా పండుగలు కూడా ఈ మధ్య ప్రతి జిల్లాలో కావచ్చు, మండల కేంద్రాల్లో కావచ్చు ఆ పార్టీని జెండాలు ఎగరేయడం కూడా చూస్తూ ఉన్నాం. ఇదంతా జరుగుతున్న క్రమంలో కవిత గారికి షాక్ అనే చెప్పాలి. ఈ మధ్యనే మంచిగా పార్టీని ముందు తీసుకుపోతున్న క్రమంలో ఈసీ మళ్ళీ దాన్ని ఏదైతే ఉందో ఆ పార్టీని పేరు చేంజ్ చేయవలసిందిగా మళ్ళీ వారికి లెటర్ ఇచ్చినట్టుగా మనం సమాచారం చూస్తూ ఉన్నాం. అసలు ఎందుకు జరిగిందంటే, బీఆర్ఎస్ ఏదైతే ఉందో, ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్గా మనందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్ర సమితిగా అప్పుడు ఉంది. ఇప్పుడు దాన్ని బీఆర్ఎస్గా మార్చుకున్నారు. అయితే ఈ పార్టీ వల్ల దీనికి ఇబ్బంది అవుతుందని ఏదో మతానికైతే వాళ్ళు బాగా 700 నుంచి 1000 కంప్లైంట్స్ ఈసీకి ఇవ్వడం అంటే జరిగిందంట. దాని ద్వారా ఈసీ కూడా ఆలోచించి, మరి మీరు 15 రోజుల్లో పార్టీ మార్పుకై మీరు చేయాలి, లేకపోతే మూడు పార్టీలు మాకు పేర్లు ఇవ్వాలి, లేకపోతే దీన్ని తీసేస్తాం అనేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తీసేస్తామని చెప్పడం జరిగింది. అయితే దాన్ని చూద్దాం. 15 రోజుల్లో తీసేస్తామని చెప్పడం జరిగింది. దానికి కారణాలు అభ్యంతరాలే కారణం అంట. దానికి గతంలో కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కూడా టిఆర్ఎస్ అనే షార్ట్ ఫామ్లో గుర్తింపు పొందింది. అది బాగా తెలంగాణలో ఫేమస్. దాన్ని కవిత గారు మేము టీఆర్ఎస్ని చేసుకుంటాం, అది ఇప్పుడు లేదు కదా అనే ఒక మాటతోని ముందుకు వచ్చి దాన్ని టీఆర్ఎస్గా పెట్టుకోవడం మనం చూసినాం. అయితే బీఆర్ఎస్ వారు ఎవరైతే ఉన్నారో, టీఆర్ఎస్ వల్ల మాకు ప్రమాదం ఉంది, అది అసలు మా పార్టీ ఒక 10 సంవత్సరాల వరకు దాని పేరుని చేంజ్ చేయాల్సి ఉండదు సో అని చాలా పెద్ద ఎత్తున వాళ్ళు కంప్లైంట్స్ చేయడం వల్ల ఇది మనం చూస్తూ ఉన్నాం. ఈ గందరగోళం చూస్తున్నాం. కవితకు పంపిన లేఖలో ఈసీ ఈ విషయాలను పొందుపరిచినట్లుగా వార్తలు వస్తున్నాయి. కాగా ఈ వ్యవహారంపై అధికారిక ప్రకటన వెలువడుతుంది. అధికారిక ప్రకటన ఇంకా మనం ఎవరు రాలేదు. కవిత గారు కావచ్చు, పార్టీ నేతలు కావచ్చు, ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. దానిపై ఇంకా ఎవరు స్పందించలేదు. కాకపోతే మనము వైరల్ అవుతున్న విషయం మనం చూస్తూ ఉన్నాం. యాక్చువల్గా దానికి కవిత కూడా ఇంతకుముందు కూడా మరి టీఆర్ఎస్ మళ్ళీ ఎందుకు, దానివల్ల ఏమైనా ప్రమాదాలు, టెక్నికల్గా ఏమైనా ప్రమాదాలు వస్తాయంటే మేము చూసుకుంటాం, అన్ని టెక్నికల్గా న్యాయపరంగా మేము పోరాడతాం అనే విషయం కవిత గారు చెప్పినట్టుగా మనం చూసినాం. యాక్చువల్గా వారు మొండిగానే అప్పుడు పార్టీని ప్రకటించడం జరిగింది. యాక్చువల్గా వాళ్ళు అందరు ఏమనుకున్నారంటే, తెలంగాణ ప్రజా జాగృతి అనే పార్టీని పెట్టాలని అందరూ అనుకున్నారు. యాక్చువల్గా వాళ్ళు ఇంటర్నల్గా జరిగిందని మనకి చర్చకు వచ్చింది. కాకపోతే దాన్ని సడన్గా టీఆర్ఎస్గా మలిచిన విషయం మనం చూస్తూ ఉన్నాం. దాన్ని ప్రకటించిన విషయం, దాన్ని ఫస్ట్ రాష్ట్ర సేన అసోసియేషన్గా, తెలంగాణ రాష్ట్ర సేన అసోసియేషన్గా కింద పెట్టడం జరిగింది. దాని తర్వాత టీఆర్ఎస్ రక్షణ సేనగా ఈసీ పంపడం జరిగింది. మళ్ళీ మూడు నెలల తర్వాత ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. మరి దీనిపై ఏమవుతుందో మనం చూద్దాం. ఇంకా అధికారికంగా వీళ్ళు ఎలాంటి ప్రకటనలు చేయలేదు, కవిత గారు కావచ్చు, పార్టీ కార్యక్రమాలు కావచ్చు. మరి ఎంతవరకు పోతో దీనికి కారణం అంతా బీఆర్ఎస్ వాళ్ళే అని మనము చూస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ దానివల్ల మా టీఆర్ఎస్ అనే పేరు మా ఆల్రెడీ ఫేమస్గా ఉంది దాని అనే విషయం ఇక్కడ జరుగుతూ ఉంది. మరి ఏమవుతుందో చూద్దాం. చూస్తూనే ఉండండి మనకాందాన్ మీడియా. థ్యాంక్ యూ.